ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మేషరాశి వారికి చతుర్థ స్థానంలో గురు సంచారం, చతుర్థ స్థానంలో రవి సంచారం జరుగుతుంది. దీని యొక్క ప్రభావం చేత మేషరాశి వారికి కాస్త ఇబ్బందికరమే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే గనక చతుర్థ స్థానము కాస్త ఇబ్బందికరంగా, అదే రకంగా ఆస్తుల మీద, లేదు అంటే వ్యవహారికం మీద, వృత్తి వ్యాపారాల మీద ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబం మధ్య చీలికలు ఏర్పడము, అన్నదమ్ముల మధ్య వైరం ఏర్పడము, భూ వివాదాలు జరగడము, ఆస్తి గొడవలు జరగడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సందర్భాలు మేషరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక ఆరోగ్య భంగం జరుగుతుంది. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, చిక్కులు, చికాకులు, అనుకోనటువంటి సంఘటనలు జరగడము, లేనిపోని తలనొప్పులు మీదొచ్చి పడడము, అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటటువంటి రాశిలో మేషరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. అందులోనూ మేషరాశి వారికి ఈ మాసము గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు కూడా లేజీతనం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏమవుతుంది అంటే కనుక ఏలినాటి శని ప్రభావం వల్ల, లేదు వీళ్ళకు ఏలినాటి శని ప్రభావం ఒకటితో పాటు గురుబలం కూడా అంత యోగ్యంగా లేదు. ఈ రెండుటి కారణాల చేత ఏమవుతుంది అంటే డబ్బులు అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. చెడు వ్యసనాలకు బానిస అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు గౌరవ మర్యాదలకు భంగం కలిగించేటటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఎక్కువగా ఇబ్బందులు ఈ యొక్క పిల్లలు, ఈ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువగా చిక్కులు చికాకులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు తల్లిదండ్రులకు ఏర్పడతాయి. పిల్లలు చేసినటువంటి తప్పులకు తల్లిదండ్రులు నీలాప నిందలు అనుభవించేటటువంటి అవకాశాలు, లేదు అంటే వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ అవ్వడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సందర్భాలు మేషరాశి వారికి ఏర్పడతాయి. కాబట్టి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, చదువుకునేటటువంటి విద్యార్థులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, లేదు కాలేజీలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళను కాస్త కనిపెట్టుకునేటటువంటి అవకాశం తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కాస్త గడ్డుకాలమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమోషన్స్ ఆగిపోవడము, ఇంక్రిమెంట్స్ ఆగిపోవడము, రావాల్సిన పేరు ప్రఖ్యాతలు ఆగిపోవడము, లేదు అంటే చేసే వృత్తి వ్యాపారాదుల్లో నీలాప నిందలు రావడము, లేనిపోని సిచ్యువేషన్లో ఇరుక్కోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు కనిపిస్తాయి. గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఏమవుతుంది అంటే కనుక ట్రాన్స్ఫర్స్ జరగడం కానీ, లేదు అంటే కనుక సస్పెండ్ కావడం కానీ, లేదా లంచాలు తీసుకోవడం అధికంగా కానీ, ఇవన్నీ కూడా పెరిగేటటువంటి అవకాశాలు గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే రకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం ఉందో దాన్నే కొనసాగిస్తూ ఉంటే కనుక బాగుంటుంది. కొత్త ఉద్యోగాలకు వెళ్ళడం కానీ, మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేయకుండా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదు అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు కాస్త ఆచితూచి అడుగు వేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగజేసుకోకుండా మన పనేంటో మనం చూసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? వివాహ యోగం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలోనే మనుషులకు ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే శని బికాస్ కర్మకారకుడు కాబట్టి కర్మస్థానాన్ని జయించేటటువంటి ఒక్క వివాహ వ్యవస్థనే, అంటే వివాహ వ్యవస్థలోనే కర్మను త్యజించేటటువంటి అవకాశం, కర్మను దాటేసేటటువంటి అవకాశం వివాహ వ్యవస్థలో అవుతుంది. కాబట్టి వివాహానికి ఏం అడ్డంకులు అయితే ఉండవు. తప్పకుండా మేషరాశి వారికి వివాహ యోగ్యత అయితే తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నపూర్వకంగా మీరు చేసుకోవచ్చు. తప్పకుండా వివాహం అయితే జరిగేటటువంటి సూచనలు అయితే ఉంటాయి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు వీరు? ముఖ్యంగా కుటుంబం పట్ల అంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబం మధ్య చీలికలు ఏర్పడేటటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడేటటువంటి అవకాశాలు, అనుమానాలు విపరీతంగా పెరిగిపోవడము, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము, విడాకుల దాకా వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటటువంటి సిచ్యువేషన్స్ మేషరాశి వారికి ఏర్పడబోతూ ఉంటాయి. కనుక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు మేషరాశి వారికి సహనం, ఓపిక, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఉండేటట్టు సహనం, ఓపికే భవిష్యత్తు మీకు చాలా బాగుంటుంది. లేదు అని
అంటే కనుక ఇప్పుడు మీరు ఏ తొందరపడి నిర్ణయం తీసుకున్నా అది కేవలం ఈ మాసమే కాదు, ఈ సంవత్సరాంతం వరకు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం మనిషిని ఊరికే ఉండనివ్వదు. అంటే మనం ఏదైనా మంచి అని ఆలోచిస్తే అది వెంటనే చెడుగా మారేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనిషి ఆలోచనలు బుద్ధులు కూడా చెడు వైపు ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. మరి వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? వీళ్ళకు ప్రస్తుతానికైతే ప్రథమార్థం కొంచెం అనుకూలంగా ఉంటుంది, ద్వితీయార్థం అయితే పూర్తిగా వ్యతిరేకత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నించాలి. ముఖ్యంగా ఈ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వీలైనంత వరకు అప్పులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఒక్కసారి మనం అప్పులు చేశామా అవి జీవితంలో తీరవు. మనం సంపాదించినంత వడ్డీలకే పోతుంది తప్ప అసలు అయితే తీరదు. కనుక ఏలినాటి శని ప్రభావంలో అసలు ఎవరు అప్పు చేయకండి. రెండవది ఏంటి అంటే కనుక ఆస్తులు అమ్మడం కానీ లేదు అంటే తాకట్టు పెట్టడం కానీ ఇవి కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మనం ఏదైతే చేస్తామో అది మన జీవితాంతం వరకు బాధ పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకపోతే తెలిసిన సలహా తీసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మేషరాశి వారికి ఏం చేయాలో అర్థం కాదు, అదో గోచరంలో ఉంటారు. అప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి సలహాలు సూచనలు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు మీరు పాటిస్తే ఎంతో కొంతవరకు మనకు జ్ఞానం వస్తుంది. దానితో పాటు మనం ఏ పని చేయాలి, ఎస్ ఆర్ నో అనేటటువంటిది తెలుస్తుందమ్మా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రైతులకు బాగానే ఉంటుందమ్మా. రైతులకు చాలా అద్భుతంగా ఉన్నటువంటి మాసం ఈ మాసము. అలాగే అందులోని శ్రావణ మాసము, అలాగే ఈ ఆషాఢ మాసం ప్రారంభమైందంటే ఆషాఢం శ్రావణం ఈ రెండు కూడా నాట్లు వేసే సమయము, అలాగే పంటలు దున్నుకునేటటువంటి సమయం. కాబట్టి ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి రైతులకు చాలా బాగుంటుందమ్మా. మరి గురువుగారు, సహజంగా మేషరాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? ముఖ్యంగా మేషరాశి వారికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సాహసోపేతమైనటువంటి పనులు విపరీతంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా కాదు అంటే అది చేసేంత వరకు వదిలిపెట్టరు. అది పాజిటివ్ అని కూడా తర్వాత విషయం, కానీ అది వద్దు అంటే దాన్నే ఎక్కువగా ప్రలోభపడుతూ ఉంటూ ఉంటారు. అలాగే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వము, డబ్బులు అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ కోసం అప్పులు చేసైనా సరే నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. వీళ్ళకు వివాహార యాత్రలు చేయాలన్నా, ఎక్కడికైనా ఊర్లు టూర్స్ ట్రావెల్స్ ఇలాంటివి చేయాలన్నా వీళ్ళకి చాలా ఎక్కువగా ఇష్టమవుతూ ఉంటుంది. వీళ్ళు తల్లి చాటు బిడ్డలు అని చెప్పుకోవచ్చు. అంటే తండ్రి కంటే ఎక్కువ తల్లితో సాన్నిహిత్యంగా ఉండేటటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిలో మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు జీవితంలో రాణించాలి అంటే ఫైనాన్స్ రంగంలో రాణించగలుగుతారు, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకు ధైర్యం సాహసం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి చేయాలి అంటే ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే చేస్తుంటారు. కాబట్టి మేషరాశిలో పుట్టినటువంటి జాతకులు ఇలాంటి స్వభావాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా ఈ మాసంలో? ముఖ్యంగా పెట్టుబడులు అనేటటువంటివి ఈ మాసంలో ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఏది చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఒకవేళ అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే సలహాలు సూచనలు పాటించండి. ఇప్పుడు కొంతమంది జాతకాలు ఏంటంటే ఇది చెయ్యాలా చేయకూడదా అనేటటువంటి నీ జాతకం నీకు నిర్దేశించేటటువంటి సూచన. కాబట్టి నీకు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా, లేదా స్టాక్ మార్కెట్స్ ఏదైనా చేయాలన్నా, నువ్వు జీవితంలో డెవలప్మెంట్ కావాలన్నా మేషరాశి వారు కాస్త ఆలోచన చేసి అడుగు వేస్తే బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే కనుక తిలహోమ తంత్ర సాధన తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని అనేటటువంటిది 7.5 సంవత్సరాల పాటు వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరాల పాటు వీళ్ళు పడేటటువంటి నరకయాత్ర అంతా ఇంత కాదు. కొన్ని రోజులు కోర్టు సమస్యలు ఉంటాయి, కొన్ని రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడు ఉంటుంది, కొన్ని రోజులు కుటుంబ వ్యవహారాల చిక్కులు ఉంటుంటాయి, ఇంకా కొన్ని రోజులు అంటే దీన్ని డివైడ్ చేస్తారు, 3 భాగాలుగా డివైడ్ చేస్తారు ఏలినాటి శని. కాబట్టి 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మొత్తం 7.5 సంవత్సరాలు. దీన్ని 7.5 శని అంటుంటారు. కాబట్టి ఇలాంటి వ్యవస్థ వచ్చినప్పుడు మీరు ఏది సరైనటువంటి గైడెన్స్ అనేది తెలుసుకోవాలి. వీలైనంత వరకు మేషరాశి వారు తిలహోమ తంత్ర సాధన చేసుకోండి. తద్వారా శని యొక్క ఏదైతే ఆ నెగిటివ్ ఉంటుందో అది కాస్త తగ్గుముఖం పడుతుందమ్మా. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.